బ్రేకింగ్ న్యూస్. నమస్తే, నేను మీ కృష్ణ. 8TV హైదరాబాద్ న్యూస్కు స్వాగతం. సత్యనారాయణపురం కాలనీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలలో భాగంగా గతంలో 2022లో కూడా మేమే ఎలక్షన్ కమిటీ వాళ్ళు ఎన్నికలు నిర్వహించడం జరిగింది. గతంలో కూడా మనం అనుకున్న ప్రకారమే అయిపోయింది. ఇప్పుడు 2025 ఇప్పుడు కూడా వెల్ఫేర్ అసోసియేషన్ వచ్చింది. గత నెలలో వీళ్ళ పీరియడ్ అయిపోయింటే లాస్ట్ పాడింది. ఈ సంవత్సరం ఏంటంటే ఇప్పుడు 23rd ఈరోజు ఆదివారం నాడు ఎలక్షన్స్ అనుకున్నాము. 1 వీక్ బ్యాక్ నోటిఫికేషన్ కూడా జారీ చేసాము. 1 వీక్ 15 days బ్యాక్ కాలనీలకు కూడా అన్ని రకాలుగా మెసేజ్లు ఫార్వర్డ్ చేయడం జరిగింది. కాలనీ వాసులు, అభ్యర్థులు ప్లస్ అందరూ కూడా మీడియా మిత్రులు కూడా అందరూ కూడా కోఆపరేషన్ తోటి ఎలక్షన్స్ మాత్రం సజావుగా జరిగిందని చెప్పని మేము భావిస్తున్నాం. ఇప్పుడు కూడా వెల్ఫేర్ అసోసియేషన్ వచ్చింది. గత నెలలో వీళ్ళ పీరియడ్ అయిపోయింటే లాస్ట్ పాడింది. ఈ సంవత్సరం ఏంటంటే ఇప్పుడు 23rd ఈరోజు ఆదివారం నాడు ఎలక్షన్స్ అనుకున్నాము. 1 వీక్ బ్యాక్ నోటిఫికేషన్ కూడా జారీ చేసాము. 1 వీక్ 15 days బ్యాక్ కాలనీలకు కూడా అన్ని రకాలుగా మెసేజ్లు ఫార్వర్డ్ చేయడం జరిగింది. కాలనీ వాసులు, అభ్యర్థులు ప్లస్ అందరూ కూడా మీడియా మిత్రులు కూడా అందరూ కూడా కోఆపరేషన్ తోటి ఎలక్షన్స్ మాత్రం సజావుగా జరిగిందని చెప్పని మేము భావిస్తున్నాం. ఎలక్షన్ కమిటీ తరఫు నుంచి ఈరోజు డిక్లరేషన్ ఏంటంటే ఎన్నికలలో ప్రెసిడెంట్గా గెలుపొందిన అభ్యర్థి ఎలిమినేటి జంగారెడ్డి గారు, జనరల్ సెక్రటరీగా జాడం భాస్కర్ గారు. టోటల్ మొత్తం పోలైన ఓట్లు 227. ప్రెసిడెంట్ గాను అత్యధిక మెజారిటీగా ఎలిమినేటి జంగారెడ్డి గారికి 96 ఓట్లు రావడం జరిగింది. తన సమీప అభ్యర్థి అయినటువంటి రఘురామ్ గారికి 57 ఓట్లు వచ్చాయి. అయితే తన సమీప అభ్యర్థి అయినటువంటి రఘురామ్ ఏది పైన ఇది ఎన్ని ఓట్ల మెజార్టీ వస్తుంది? 39 ఓట్ల మెజార్టీతో జంగారెడ్డి గారు విజయం సాధించడం జరిగింది. సత్యనారాయణపురం ప్రజలకు, నా అన్న తమ్ముళ్లకు, అక్క చెల్లెళ్లకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా మీద ఓటర్ మహాశైలకు నా మీద నమ్మకం ఉంచి నన్ను ప్రెసిడెంట్గా గెలిపించినందుకు ఎల్లవేళ మీకు ఎప్పుడు పిలిచిన పలకడానికి నేను జంగారెడ్డి అనే వ్యక్తి ఉంటాను. ఇక్కడ అందుబాటులో ఉంటాను. ఇక్కడ నా కృషి నా విజయం మీది, నాది కాదు, ఈ కాలనీ వాసులది. దీనికి నాకు సహకరించిన పెద్దలకు అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు. సత్యనారాయణపురం కాలనీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జరిగిన ఎన్నికలలో జనరల్ సెక్రటరీగా జాడం భాస్కర్ నేను గెలవడం జరిగింది. నా గెలుపు, కాలనీవాసుల గెలుపు, మా టీం ఉన్నది. ప్రత్యేకంగా మా టీంకి ధన్యవాదాలు తెలుపుతూ ఇట్లనే సపోర్ట్ చేసిన మా మాజీ కార్పొరేటర్ శారదా ఈశ్వరెడ్డి గారు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. Thanks for watching.